ప్రభుత్వాలకి ఒక అవినీతి వనరులుగా తయారైపోయినాయి. ప్రతిదానికి ఒక ప్రాజెక్ట్ అంటారు, కొన్ని వేల కోట్లు దానికి పెడతారు. ఆ ప్రాజెక్ట్ అవుతుంది అవదు వాళ్ళకి అవసరం, మొదలెట్టేసి ఎంతో కొంత ఆ ప్రాజెక్టుల మీద వీళ్ళకి రావాల్సినవి వీళ్ళు అద్దుకోవటం. ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇంతకుముందు జగన్ రెడ్డి గారు నేను సంగమేశ్వరం ఎత్తిపోతల పథకం పెడుతున్నానని చెప్పి ఎంతో అట్టహాసంగా కొన్ని వేల కోట్లతో మొదలెట్టింది. ఇదిగో ఇదే వెనకాలంది, ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా 1200 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. మళ్ళీ ఎవరికి ఇచ్చారు ఆ 1200 కోట్లు? మన కృష్ణారెడ్డి గారికే, మెయిల్ కృష్ణారెడ్డి గారు, వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ కదా అవినీతికి. అయితే ఈ 1200 కోట్లలో గొప్ప విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న 300 కోట్లు రిలీజ్ చేశాడు, బకాయిలు పడ్డది మెయిల్ కంపెనీకి. పాపం ఆయనకి రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులకి, బ్రాంచ్ కెనాల్స్ కి డబ్బులు ఉండవు, కానీ మెయిల్ కృష్ణారెడ్డికి మాత్రం చాలా సిన్సియర్ గా 300 కోట్లు మెయిల్ చేసేసాడు. ఈయన్ని చూసి ఆయన మొదలెట్టాడు. బనకచర్ల కూడా ఇదే పరిస్థితి. సగం దాకా వస్తుంది, కోర్టులో కేసేస్తారు, ఆగిపోతుంది. కానీ వాళ్ళకేం ఇబ్బంది, వాళ్ళ ఆస్తుల నుంచి ఏం తీసేవారుగా. ఆగిపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయరుగా, ప్రజల సొమ్మే. ఆగిపోతే అయిపోయిన 20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు పెడతారు. దానిలో వీళ్ళకి రావాల్సిన కమిషన్లు వీళ్ళకి వచ్చేస్తాయి. ప్రాజెక్ట్ అయిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటారంట. ఇప్పుడు ఇక్కడ మన సొమ్ము, ప్రజల సొమ్ము, అంటే ట్యాక్సులు కట్టే మీ బోటి నా బోటి వాళ్ళ సొమ్ము, కరెంటు ఖర్చులు ప్రతి నెల మన మీద రుద్దుతున్నాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని. మన నెత్తురు పిండి మరీ వసూలు చేస్తున్నాడు. అదిగో ఆ డబ్బులన్నీ ఇదిగో ఇలా నీళ్ళపాలు పోస్తున్నాడు. రాయలసీమలో బ్రాంచ్ కెనాల్స్ లేవు, ఇప్పుడే మేము చూసి వస్తున్నాము. 18 అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి రైట్ బ్యాంక్ బ్రాంచ్ కెనాల్లో. అవి తీసేస్తే నీరు ఖచ్చితంగా పారుతుంది 15,000 క్యూసెక్కుల దాకా. అవి తీయకపోవడం బట్టి 8,000 కూడా పారట్లేదు. ఆ పని చేయండి, 100 కోట్లు 200 కోట్లు కావు, అవి చేయరు. మేల్ కృష్ణారెడ్డికి మాత్రం 300 కోట్లు బకాయి పెడితే వెంటనే ఇచ్చేస్తారు. మరి ఎందుకు అంత ప్రేమ మేల్ కృష్ణారెడ్డి మీద? వీళ్ళు ఏదో ప్రాజెక్టులు చెప్పంగానే మా ప్రాంతానికి నీళ్లు వచ్చేస్తున్నాయి, ఎదేస్తున్నా అనుకోమాకండి. వీళ్ళు ప్రాజెక్టులు నీళ్లు తేవడానికి కాదు, మన దగ్గర ఉన్న డబ్బులు గోల్డ్ ఒకటి వసూలు చేయడానికి. ఇట్లాంటి ప్రాజెక్టులు చేసే ప్రభుత్వాలకి సిగ్గుండాల. మీరు బాధ్యత వహించకుండా ప్రజల సొమ్ము ఇలాగా నీళ్ళపాలు చేసినందుకు సిగ్గుపడాల.